నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కోర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటాం. స్పీకర్ కోడెల శివప్రసాదరావు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ డీలర్ల సదస్సు పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు. జిల్లాను అభివృద్ధి పరిచేందుకు జిల్లా స్థాయిలో ఒక కోర్ గ్రూపును ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ కమిటీలో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు ఉన్నారన్నారు. నేడు జిల్లాలోని కొన్ని సమస్యల మీద చర్చించామని, వీటి పరిష్కారానికి అధికారులతో సమావేశమై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామని స్పీకర్ అన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, నేడు కోర్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని కొన్ని సమస్యల మీద చర్చించామని, వాటిలో ముఖ్యంగా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, అన్ని మండలాలలో సమగ్ర గ్రామాభివృద్ధి కొరకు తీసుకోవాల్సిన చర్యలు, శానిటేషన్ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించామన్నారు. గుంటూరు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ప్రగతి పదంలో దూసుకుపోవాలనే ఆలోచనతోటి ఒక కోర్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుంటున్నాం. జిల్లా స్థాయిలో కోర్ గ్రూప్, అందులో మంత్రులు ఉంటారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, నేను ఉంటాను. ముఖ్యంగా అధికారులు చాలా యాక్టివ్గా కొంత టైం స్పేర్ చేయగలిగినటువంటి వాళ్ళు, టైంకి ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళ సలహాలు అవసరమైనప్పుడు తీసుకొని ఈ కోర్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని ఆ కోర్ గ్రూప్నే కలుస్తున్నాం అప్పుడప్పుడు. దీంట్లో వచ్చినటువంటి అంశాలని స్థూలంగా ఇవాళ ఒక 4 అంశాల మీద మేము డిస్కస్ చేసుకున్నాం. ఒకటేమిటంటే, విద్యారంగానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కలిపి స్కూల్స్ కావాల్సినటువంటి పచ్చని చెట్లు నాటడం, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్, అదేవిధంగా స్కూల్లో కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ యూరినల్స్ కానీ ఏర్పాటు చేయడం, స్కూల్ కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్, లెవెలింగ్ ఆఫ్ ది ల్యాండ్, కాంపౌండ్ వాల్, అడిషనల్ రూమ్స్, ఇట్లాంటి వాటన్నిటి కూడా దృష్టి పెట్టి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా శాఖల అధికారులందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళతో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో కలిపి రివ్యూ చేసిన తర్వాత జిల్లా స్థాయి ఒక సమావేశాన్ని పెట్టుకోవడం, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఉండి స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కానీ, లేకపోతే అక్కడ డిఈఓ కానీ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, తర్వాత ఎంఈఓస్ కానీ, వీళ్ళందరితో కలిపి ఒక మీటింగ్లు పెట్టి స్కూల్స్లో కావాల్సినటువంటి నేను చెప్పినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ముందుకెళ్తున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. హాస్టల్స్ లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు కూడా లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ, ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను రెసిడెన్షియల్స్ గా మారుస్తున్నామని చెప్తున్నారని, కనీస వసతులు కూడా కల్పించకుండా మాటలకే పరిమితం అవుతున్నారని అన్నారు. మంత్రి ఎన్నిసార్లు పర్యటించినప్పటికీ అక్కడ సమస్యను పరిష్కరించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసి కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయని చెప్పి, అట్లానే పెండింగ్ లో ఉన్నట్టు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం, ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని
రెసిడెన్స్ హాస్టల్గా మారుస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు రెసిడెన్స్ హాస్టల్ తర్వాత చేస్తారు కానీ ముందు విద్యార్థులకి తాగడానికి నీరు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించని చెప్పి ఏఈసబ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మంత్రి రావేల కిషోర్ బాబు గారు అన్ని హాస్టల్ విజిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఉపయోగం లేనటువంటి విజిట్ చేసిన ఎన్నో చేసిన ఉపయోగం లేదు. కాబట్టి ముందు మీరు సమస్యను పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్క హాస్టల్కి సంవత్సరానికి మరి సమస్యలు పరిష్కారం చేయడానికి 20,000 రూపాయలు జిల్లాధికారి నిధులు కేటాయించాలని, అట్లానే డిఏహెచ్ హాస్టల్కి సొంత భవనాలు కేటాయించని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లానే హాస్టల్స్ విద్యార్థులకి సొంత భవనాలు కట్టించాలా. అట్లానే డిఏహెచ్ హాస్టల్కి 9 నెలల నుంచి కూడా స్కాలర్షిప్ రాలేదు కాబట్టి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి తక్షణం వాళ్ళకి వెంటనే రిలీజ్ చేయని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకంలో భాగంగా రేషన్ డీలర్ల సదస్సును స్థానిక మార్కెట్ సెంటర్లోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రులు పరిటాల సునీత, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, 13 జిల్లాలకు చెందిన రేషన్ డీలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ కోడెల, ఎమ్మెల్యే ఆనందబాబులు మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావేనని, పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సదుపాయాల పంపిణీకి రేషన్ డీలర్లు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయి నూతన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షత వలన పలు సంక్షేమ కార్యక్రమాలు అమలును సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని స్పీకర్ తెలిపారు. ఈ రోజు మనల్ని అడ్డంగా రోడ్డు మీద విసిరేశారు. ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కసి ప్రతి ఒక్కరు ఉండడం చాలా సంతోషం. ఆ కసి మీలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగువాడు అంటేనే గర్వకారణం. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవ వనరులు, మనకున్నటువంటి మేధావులు ఏ రంగంలో చూడండి, వ్యవసాయ రంగంలో చూసినా, వ్యాపార రంగంలో చూసినా, సినిమా రంగంలో చూసినా, మీడియా రంగంలో చూసినా, విద్యా రంగంలో చూసినా, వైద్య రంగంలో చూసినా, ఇంకే రంగంలో చూసినా కూడా మన వాళ్ళు నెంబర్ 1. అడుగు పెడితే 1వ స్థానానికి పోయేంతో నిద్రపోరు. అదేవిధంగా ఈరోజు ప్రజలకి జీవనాడి, పేద ప్రజలకి జీవనాడి రేషన్ డీలర్ల వ్యవస్థ. ఎప్పుడో ఇలా చెప్పినట్టుగా 50 ఏళ్ళు మొదలైనప్పుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారు చౌక దుకాణాలు పెట్టేంతవరకు, కిలో బియ్యం 2 రూపాయలు ఇచ్చేంతవరకు ఈ యొక్క వ్యవస్థకి గుర్తింపు గౌరవం లేదు. అప్పటి నుంచే గుర్తింపు గౌరవం మొదలైందనేది స్పష్టం. బ్రహ్మాండంగా వ్యవస్థను మీరు పేదవాడి దగ్గరికి నిత్యావసర వస్తువులు, అది బియ్యం కావచ్చు, పంచదార కావచ్చు, కిరసనాలు కావచ్చు, పామాయిల్ కావచ్చు, అనేక నిత్యావసర వస్తువుల్ని వాళ్ళ దగ్గర చేర్చినట్టు వ్యవస్థ. లోపాలు ఉన్నాయి, ఆనందబాబు చెప్పినట్టు లోపాలు ఉన్నాయి. లోపాలు ఉండడానికి కారణం మీరే కాదు, మిమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పి ఏదైనా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ, ఈ 3 కలగజేయాలనే ధ్యేయంతో పెట్టింది తెలుగుదేశం పార్టీ. వారి యొక్క సంక్షేమానికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పాటుపడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిన సందర్భంలో అనేక సమస్యలు మన ముందున్నాయి. ఈ రోజున ఆ సమస్యలన్నీ తీర్చగలిగిన ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ తెలుగుదేశం అనే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి ఈ రోజున అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అదే విధానంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ సుమారు 1,30,40,00,000 తెల్ల రేషన్ కార్డులు దానిలో ఉన్నటువంటి వ్యవస్థ. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ కనీస బాధ్యతగా మొక్కలు నాటి గ్రీనరీని అభివృద్ధి పరిచేందుకు ముందుకు రావాలని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. నేడు స్థానిక వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాలలో కొన్ని చోట్ల రోడ్లు, తాగునీటి సౌకర్యాలు లేవని, అధికారుల సహకారంతో నగర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. వెంకటేశ్వర కాలనీలో
పర్యటనకు ఇచ్చేస్తే కానీ ఇక్కడ ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తారంటే నిజంగా నాకు చాలా ఆనందం కలిగజేసింది. అంటే పనిచేసే వ్యక్తి ఏ నాయకుడైనా ఎవరైనా సరే పనిచేస్తే ఆ జనంలో వచ్చే ఒక మంచి స్పందన చూసి నిజంగా ఇంత మంచి పని చేశామా అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నదనమాట. అలాగే ఇక్కడ సంబంధించి మరి చాలా పేదవాళ్ళు అంటే ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుని బతికేవాళ్ళు మరి అలాంటి వాళ్ళ ఇళ్ళ దగ్గర మరి రోడ్లు వేస్తున్నారంటే నిజంగా చాలా మంచి పని చేసినట్టు. అలాగే ఇక్కడ సంబంధించి మరి రోడ్లు వేసిన తర్వాత ఇళ్ళకి కనీసం నీళ్ళ వసతి లేదు. మరి అలా నీళ్ళ వసతి కోసం మన కొత్తగా వచ్చిన కమిషనర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా నేను పని చేయాలి 24 అవర్స్ వాటర్ ఇవ్వాలి అనే తపనతో ఆరాటంతో ఆయన నిజంగా తిరుగుతుంటే నిజంగా నాకు పని కొద్దిగా తగ్గించినట్టు కనబడతా ఉంది. అయినా కూడా ఈ గుంటూరు నగరం కోసం శాయశక్తులు కృషి చేసి నగరం అంతా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలనే తపనతో ఆరాటంతో మన కమిషనర్ గారు నేను మరి తిరిగి ఈ నగరం అంతా ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించి మరి అనేక షాపుల వాళ్ళు కానీ మరి ఇంటి ముందు కానీ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని గుంటూరు నగర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పెళ్లి రోజు, పుట్టినరోజు, తర్వాత మరి బర్త్డే రోజు మరి రకరకాలుగా అందరూ కూడా మరి చెట్లు నాటేసేసి ఈ గుంటూరు నగరం ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తయారు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ షో టీవీ న్యూస్లో ఇప్పటిక విరామం.